విజయవాడలో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండితెరపై ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నామని హీరో త్రిగుణ్ తెలిపారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని త్రిగుణ్ కోరారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా బెంచ్ సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో త్రిగుణ్ మాట్లాడుతూ తాను నటించిన ఈసా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. తాను కొత్త దర్శకులతో ఇప్పటి వరకు 20 చిత్రాలు చేశానని, ఈ చిత్రం కూడా నూతన దర్శకుడితోనే చేసినట్లు త్రిగుణ్ తెలిపారు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి వ్యవసాయం ఎందుకు చేయాలి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తీశారని చెప్పారు. వ్యవసాయ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయని, అయితే ఈ చిత్రం అన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని, చిత్రంలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందని త్రిగుణ్ వివరించారు. అనంతరం హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినట్లు చెప్పారు. నేటి తరానికి వ్యవసాయం అంటే ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైనా వ్యవసాయం ఎలా చేస్తారు అనే వివరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మనిషి బతకటానికి ఒక తోడు అనేది కావాలి, అలాగే అతను నడవడానికి ఒక దారి అనేది కావాలి. ఈ తోడుకి నన్ను దారికి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కానీ సంఘర్షణ కానీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుంది. ఆలోచింపజేసే సినిమా అని చెప్పి వేరే రకంగా అనుకోవద్దు. మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు మీ మొహంలో నవ్వు ఎక్కడికి పోతుంది. 100% ఇది మీకు కావాలంటే మేము ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం, మీరు సంతకం కూడా పెడతాం మేము. సో మీ మొహంలో ఖచ్చితంగా మీకు నవ్వు అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సినిమా దీన్ని మేము ఎలా చూస్తున్నామంటే, బేసికల్లీ అగ్రికల్చర్ అనే టాపిక్ని టచ్ చేసాం. అగ్రికల్చర్, వ్యవసాయం అనేది ఏంటంటే ఒక భారతదేశం అనే దానికి, మన భారతదేశం ఎలా నిర్మించబడిందంటే వ్యవసాయం మీద నిర్మించబడిందని చెప్తాం. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాన్ని చాలా వాల్యుబుల్గా పైకి తీసుకెళ్తాం. సో దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన ప్రయత్నం ఏంటంటే, టెక్నాలజీకి అగ్రికల్చర్కి ముడిపెడితే ఏమవుతుంది. సో ప్రతి ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది, కానీ అగ్రికల్చర్ అనే ఇండస్ట్రీ ఎవాల్వ్ అవ్వట్లేదు. ఒకవేళ కనుక అగ్రికల్చర్ కనుక టెక్నాలజీ తోడైతే, సో అప్పుడు అగ్రికల్చర్కి వచ్చే తేడా కానీ, దాంట్లో వచ్చే విప్లవం కానీ, దాంట్లో వచ్చే రెవల్యూషన్ కానీ ఎంత మంచి చేస్తుంది అనేది చెప్పడానికి చేసిన చిత్రం మాట. సో డెఫినెట్లీ లవ్ ట్రాక్ ఉంది. లైఫ్లో మనకు ఉన్న క్వశ్చన్స్కి, కాన్ఫ్లిక్ట్స్కి 2 ప్యారలల్ లైన్స్ వెళ్తూ ఉంటే అది ఎలా from there after the joining point where how it will go forward adi, and also society-ga manam individually ela think cheyali, enta improvements undali. Farmers ante oka 30% farmers, 70% of Indian population vere chestunnaru ala kaakunda prati okkarki oka background ante ippudu venakelte malli andaru farmers e kada. So if you have that little interest and contribution towards farming, and also your work full time అవ్వలేదంటే కూడా లిటిల్ బిట్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఇన్ టు ఇట్, పొలాలకి వెళ్ళి ఫార్మింగే చేయాలని కాకుండా యూ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద టెక్నాలజీ, యూ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ మేకింగ్ ఇట్ మచ్ మోర్ ఎఫిషియంట్. అగ్రికల్చర్ బోర్డ్ ఆర్ ఈవెన్ గవర్నమెంట్ ఇఫ్ దే హ్యావ్ దిస్ థాట్, ఇది ఒకే మూవీ ఇలా అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ షూర్ దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ and there are more films that is going to come, but this is also one of the trials to tell people to think in that direction. So I hope it really works, and also it's a very humorous, cute love story and a very నవ్వుస్తూ ఉంటుంది the entire thing, because I enjoyed shooting for it, so you'll also enjoy for it. ఒక జర్నలిస్ట్ అవుతావా అని చెప్పి నాన్న అడగడు, ఒక షెఫ్ అవుతావా అని చెప్పి నాన్న అడగడు. అంటే పోనీ నీకేం కావాలంటే ఎందుకు షెఫ్ ఎందుకు అవుతావు, ఐఐటీ చదువుకుంటే హ్యాపీగా ఉద్యోగం వస్తుందిగా, ఫారెన్ వెళ్ళొచ్చుగా అని ఒక మైండ్ సెట్ నుంచి బాగుంది. అలా ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఇంజనీర్స్, మనం ముందుకెళ్ళాం. బట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అనుకున్నది చేయాలన్న విషయానికి ఈ సినిమాలో హీరో ప్రాబ్లం ఏంటంటే, వాడు కూడా మనందరిలాగా సినిమాలో కూడా యూజువల్లీ ఏంటంటే మేము ఇంజనీరింగ్ చేసి తర్వాత వస్తాం. ఇంజనీరింగ్ బేసిక్ 10th 12th లాగా బేసిక్ క్వాలిఫికేషన్. అలా మా సినిమాలో కూడా ఒక ఇంజనీరింగ్ చేసిన అబ్బాయి ఒక ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించి ఒక సాటిస్ఫాక్షన్ లేని అతను ఊరెందుకు తిరిగి వస్తాడు, ఊరు తిరిగి రావడానికి అవసరం ఏంటి, అట్లాంటి వాడు ఎందుకు ఫార్మింగ్ చేయాలని ఎందుకు ఎంచుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి. ఇంట్లో పోనీ అమ్మ నాన్న ఒప్పుకుంటే పిల్లనిస్తున్నారా, మినిమమ్ ఎంత ప్యాకేజు, ఏ కారు కొన్నారు, ఎంత వేస్తారు, ఏంటి 2 bedroom 3 bedroom అని తెలియకుండా అసలు పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఇట్లాంటి ఒక పరిస్థితిలో హౌ డూ యూ చూస్ సంథింగ్. అందరం చెప్పేస్తున్నాం వ్యవసాయం చేయండి వ్యవసాయం చేయండి.
దానికి కుదరాలి కదా. వస్తేనేమో మీరు అడుగుతున్నారు ఏంటి ఎంత సంపాదిస్తున్నారు ఏంటని అడుగుతున్నారు, పిల్లలు అవ్వట్లేదు. సో దీని గురించి ఈరోజు ఆయన చెప్పినట్టు లైక్ మ్యారేజ్ అనేది వెంటిలేటర్ మీద ఉందని చెప్పినారు సార్. కరెక్టే చెప్పారు సార్. మ్యారేజ్ అనే కాదు, రిలేషన్షిప్ అనేది ఏ రోజైతే బంబులు, టిండర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు దిగిపోయాయో ఆ రోజు నుంచి అందరికీ కొంచెం బాగానే దిగినాయి. సో ఆ విషయాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక మంచి ఫనీ అండ్ మా సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక హ్యూజ్ కాస్ట్ ఉందన్నమాట. వైవాహర్ష కానివ్వండి, అనీష్ కురువెల్లా, ఆనంద్ సినిమాలో చూసిన పేర్ అనీష్ గారు అండ్ సత్య గారిని మళ్ళీ మేము రీక్రియేట్ చేసాము. Thank you, press and all our well wishes for coming here. So, ఇవాళ మేము మా మూవీలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అయినటువంటి యాంథమ్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఆ కార్యక్రమం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మూవీ లోటస్ క్రియేటివ్ వర్క్స్పై మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేమ్ తోటి మన త్రిగుణ్, పాయల్, అనీష్ కురువెల్ల గారు అండ్ సత్యకృష్ణ గారు వీళ్ళందరూ సప్తగిరి వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులుగా చేసినటువంటి ఈ మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో దానికోసమే మేమందరం ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవడం జరిగింది.